ఈరోజు కూటమి ప్రభుత్వం అనంతపురం వేదికగా సూపర్ 6 సూపర్ హిట్ అనేటువంటి భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. 3 పార్టీలకు చెందినటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఈ యొక్క సభకి హాజరవుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క సభకి నారా లోకేష్ గారు మాత్రం దూరంగా ఉంటున్నారు. ఎందుకు అనంటే ప్రస్తుతం నేపాల్లో ఏర్పడినటువంటి ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా అక్కడి తెలుగు వారిని భారతీయులందరినీ రక్షించడానికి స్వయంగా ఏనే రంగంలోకి దిగి ఈ ఆర్టీజీఎస్ లోని కార్యాలయంలో కూర్చొని ప్రతి 2 గంటలకు ఒకసారి సమీక్ష నిర్వహిస్తూ అక్కడ వారితో సంప్రదింపులు జరుపుతూ ఏపీ భవన్ నుంచి పూర్తి సమాచారం తెలుసుకుంటున్న పరిస్థితి. అయితే కష్టకాలంలో తెలుగు వారికి అండగా నిలబడ్డ నారా లోకేష్ గారి గురించి మరింత విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అండి. మేడం నారా లోకేష్ గారు ఈ రోజు ఒక పక్క అన్ని పార్టీల ముఖ్య నేతలు అందరూ కూడా అనంతపురం వేదికగా జరిగే సభకి హాజరవబోతా ఉంటే అందరి చూపులు ఆ సభ మీద ఉంటే నారా లోకేష్ గారి చూపు మాత్రం తెలుగువారి మీద, కష్టకాలంలో ఎవరైతే నేపాల్లో చిక్కుకున్నారో వాళ్ళని క్షేమంగా ఆంధ్ర రాష్ట్రానికి ఎలా తీసుకురావాలో స్వయంగా ఆయనే కార్యాలయంలో కూర్చొని గంటకి సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి. ఏమంటారు ఈ అంశం గురించి? నారా లోకేష్ గారు సమయానుకూలంగా స్పందిస్తున్న తీరు గురించి. ఇక్కడ నారా లోకేష్ గారు ఒక్క నేపాలి వాళ్ళ కోసమే ఉన్నారా అని అంటే కాదు. గతంలో కూడా మనం చాలా విన్నాం. చిన్న ట్వీట్ చేయగానే మేము ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నాం అని చెప్పి ఒక సెల్ఫీ వీడియోనో లేకపోతే ఇబ్బంది పడుతున్నాం అని ఒక మెయిల్ చేయగానే వెంటనే రియాక్ట్ అయ్యి అక్కడ ఉన్న ఎవరైతే ఆ దేశం వాళ్ళు అధికారులు ఉంటారో వాళ్ళతో సంప్రదింపులు జరిపి ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వాళ్ళకి మన దేశానికి తీసుకొచ్చే ఏర్పాట్లు ఎన్నోసార్లు చేశారు. ఎన్నో సందర్భాల్లో మహిళలు కానివ్వండి, పురుషులు కానివ్వండి, వాళ్ళు అక్కడ నరక యాతన అనుభవిస్తుంటే ఎంత నరకం అండి. వెళ్ళిన చోట ఏదో పని చేసుకొని బ్రతుకుదామని వెళతారు. వాళ్ళకి అక్కడ ఆ పట్టుకూడి కోసం ఎన్నో తిప్పలు. కానీ అవి వదిలేసి వాళ్ళ పాస్పోర్ట్ లాక్కోవటం, వాళ్ళ వీసా లాక్కోవటం, వాళ్ళని అసలు బందీఖానాగా చేసేసి రకరకాలుగా టార్చర్ పెడతంటే తట్టుకోలేక, ఫ్యామిలీకి డబ్బులు పంపించలేక, వాళ్ళకి సరైన తిండి లేక ఎన్ని ఇబ్బందులు పడుతున్న వాళ్ళని ఎంతో మందిని రక్షించారు. కానీ ఈ రోజున ప్రత్యేకత ఏంటంటే నేపాలి చూస్తున్నాం. చాలా దారుణంగా ఒక సోషల్ మీడియా బంద్ చేయండి అన్న దాని మీద కోర్టు తీర్పుని తిరస్కరిస్తూ యువత అంతా చాలా ఉద్రిక్తతకు లోనైంది. అంటే వాళ్ళంతా కూడా సూసైడ్ చేసుకున్నట్లుగా అదంతా నిప్పంటించుకోవటం, వాళ్ళందరూ కూడా ఒక 10 మంది ఒకేసారి తగలబడిపోవటం, ప్రభుత్వం మీద తీవ్రమైన తిరుగుబాటు. ప్రధానమంత్రి కూడా పారిపోయాడు, రాజీనామా చేసి పారిపోయాడు. లిటరల్లీ ఎంత ఘోరంగా తయారైంది అంటే ఇక్కడ మన తెలుగు వారు ఎవరున్నారు, అక్కడ ఎన్ని విధాలుగా ఇబ్బంది పడుతున్నారు. నిన్న ఢిల్లీ పర్యటన అయిపోగానే అక్కడి ఢిల్లీలోనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టేసి ఎవరైనా సరే తెలుగువారు ఇప్పటికీ ఆల్రెడీ అక్కడ ఉన్న వాళ్ళతో కాంటాక్ట్ అయ్యి దాదాపుగా 30 మంది సేవలు అందుకుంటున్నారు. ఏంటి, ఏ విధంగా అక్కడ ఇబ్బందులు పడుతున్నారు, మీరు రావటానికి ప్రయత్నాలు ఏంటి, అవన్నీ కూడా మాట్లాడుతున్నారు. ఇంకా ఎవరున్నారు తెలుగు వాళ్ళందరి కోసం కూడా ఏ ఏర్పాట్లు మనం చేయగలుగుతాం అనే సమీక్ష కోసం నారా లోకేష్ గారు సూపర్ 6 సూపర్ సక్సెస్ అనే ప్రోగ్రామ్ను కూడా పక్కన పెట్టేసి ప్రజలు ముఖ్యం, వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒక నాయకుడిగా, ఒక ప్రజాప్రతినిధిగా మనం ఏ విధంగా స్పందించాలి అనే విషయం నిజంగా నారా లోకేష్ గారిని చూస్తుంటే వయసులో చిన్నవాడైనా ఆయన చేస్తున్న పెద్ద ఆలోచనకి, రాష్ట్ర ప్రజల పట్ల, తెలుగు ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమకి ప్రతి ఒక్కరు కూడా చిన్నవాడైనా ఆయన్ని ఆశీర్వదిస్తున్నారు. పెద్దవాళ్ళైతే ఆయనకంటే చిన్నవాళ్ళు ఆయన్ని గౌరవిస్తూ అభినందిస్తూ తన ఆలోచనలు ఇంకా ముందుకు వెళ్ళాలని రాష్ట్ర అభివృద్ధి కోసం నేను చెప్పారు ప్రధానమంత్రి మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలను ఎన్నో ఇవ్వాల్సి వస్తుంది భారతదేశానికి అని. అంటే అభివృద్ధి చెందాలి, ఇంకా సాంకేతికంగా ఇంకా ఎదగాలి అనేది. మనం ఏ విధంగా ప్రజల్ని మన వైపు తిప్పుకోవాలి, వాళ్ళ ఆలోచనల్ని మంచి వైపు నడిపించాలి, అదే లక్ష్యంగా యువ నాయకుడు వెళుతుంటే ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఓకే, అంటే ఇప్పుడు అధికారులకు అప్పగించవచ్చు ఆ బాధ్యత ఆయన మనం చూసుకుంటే అప్పగిచ్చి ఆయన కార్యక్రమాల్లో ఆయన బిజీగా ఉండొచ్చు. కొంతమంది అధికారులు అదే చేస్తుంటారు, కొంతమంది నాయకులు కూడా. కానీ ఇక్కడ ఆయన మాత్రం అధికారులకు అప్పగించకుండా ఆయనే ఒక అధికారిగా మారి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళతో ఫోన్లు మాట్లాడడం, దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు? మనం ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని గుర్తు చేసుకోవాలి. మనం ఎన్నో సందర్భాల్లో చిన్న పిల్లలప్పటి నుంచి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి వింటూ ఉన్నాం, టీవీలో చూస్తూ ఉన్నాం. ఆయనే ఒక సైనికుడిగా వారితో పాటు, ఎందుకంటే మొన్న 74 ఏళ్ల వయసులో విజయవాడ వరదలు వస్తే లాస్ట్ ఇయర్ ఆ రోజు కూడా మోకాళ్ళు లోతు నీళ్లలో అసలు ఆయనకి అంత ముందు స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి, చిన్న ఇష్యూస్ ఉన్నాయి, హెల్త్ కండిషన్ గురించి అన్ని. అలాంటిది ఆ మురుగు నీళ్లు ఇప్పుడు వర్షం అప్పుడు నీళ్ళన్నీ కూడా కలుషితం అయిపోతాయి, అందరికి స్కిన్ ఎలర్జీస్ వస్తాయి, అసలు చాలా దారుణమైన కలరా వచ్చే పరిస్థితి, అందరికీ కూడా ఇబ్బంది. అలాంటిది ఆయన కలెక్టర్లతో పాటు డే అండ్ నైట్ అక్కడ ఉండి ఏ విధంగా చేశారో చూసాం. హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు చూసామండి. అప్పటి నుంచి ఏది జరిగినా ఆయన ఏ విధంగా అక్కడ ఉన్న జిల్లా కలెక్టర్లతో పాటుగా అక్కడ మండల అధ్యక్షులు కానివ్వండి, అక్కడ ఎవరైతే గ్రామ సచివాలయ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా మున్సిపాలిటీ వాళ్ళతో సంబంధించి అందరితో పాటు తను కూడా ఉండి అక్కడ
దగ్గరుండి పని చేయించటం. తను కూడా తను అడుగు వేస్తే వాళ్ళ వెనకాలంటే పని ఏ విధంగా ముందుకు వెళ్ళిద్దనే ఆలోచన. నిజంగా అదే తండ్రి నుంచి తను పుణికి పుచ్చుకున్నాడని చెప్పి ఇక్కడ తండ్రికి దగ్గర తనయుడిగా మరోసారి నారా లోకేష్ గారు నిరూపించుకున్నారు. ఓకే, అంటే ఇప్పుడు వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకుంది అంటారు ఇదంతా కూడా? ఖచ్చితంగా, మరి అంతే కదా. ఇప్పుడు అవినీతి చేసిన వాళ్ళని చూస్తున్నాము, ఏం చెప్పుకుంటున్నాం, ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేసిద్దా అని. మంచి అయినా అంతే, చెడైనా అంతే, మన పెద్దల నుంచే మనకు వస్తుంది అది. ఇప్పుడు నందమూరి తారక రామారావు గారు ఉన్నారు, ఆయన పేదల గురించి కానివ్వండి, మహిళలకి ఆర్థిక స్వాతంత్రం, విద్య, వాళ్ళకి సమాన హక్కు ఆస్తిలో, ఇవన్నీ కూడా అక్కడి నుంచి చేనేత వస్త్రాలు కానివ్వండి. ఇప్పుడు వీళ్ళు కూడా మంగళగిరి చీరలు అని చెప్పేసి చేనేత వస్త్ర కార్మికులను ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారు. అలాగే ఏ విషయం చూసుకున్నా కూడా పార్టీ కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి పార్టీకి. పేదవాళ్ళని ఏ విధంగా చూడాలి, రైతులను ఏ విధంగా చూడాలి, మహిళలను ఏ విధంగా చూడాలి, అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి ఉన్న కట్టుబాట్లని తాత తండ్రి నుంచి తను నేర్చుకోవాల్సిందంతా కూడా ఈ రోజున ఆయన నాయకత్వంలో చూపిస్తున్నారని మనం నారా లోకేష్ గారి గురించి అయితే ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు నందమూరి తారక రామారావు దగ్గర నుంచి ఆయన చాలా నేర్చుకున్నారని చెప్పుకోవచ్చు. ఓకే, ఖచ్చితంగా మనం ఈ విషయానికి సంబంధించి నారా లోకేష్ గారిని కూడా అభినందిద్దాం. ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సాధ్యం త్వరగా న్యాయం చేయాలని కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ. నమస్తే అండి. Please subscribe to Leo News for more videos.